changing me and changing you. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచును, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుష్యుడను కాను. అవును ప్రియులారా, మన దేవుడు మనలను నిత్యము కోపించువాడు కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మనుష్యుడు కాదు. మనుషులైతే మాట ఇచ్చి మాట తప్పుతారు కానీ దేవుడు మాట ఇస్తే దానిలో సున్నైనను పొల్లైనను పోదని లేఖనము సెలవిచ్చుచున్నది. ప్రభువు ఆ విధంగా తన ఉచిత కృపను గూర్చి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇప్పుడు నీవు బరువెక్కిన గుండెతో ఉన్నావేమో, ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా పతనం అయిపోయే పరిస్థితిలో ఉన్నావేమో, పై వాక్యం నీ నిరాశ నిస్పృహలలో నీకు అండగా ఉంటుంది. నీ మార్గాలను సరిచేసుకునే నిమిత్తం దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయనే గాని ఒక మనిషి లాంటి వాడైతే నీతో ఎప్పుడో తెగదెంపులు చేసుకుని ఉండేవాడు. ఆయన ఒక మనిషిలా ప్రవర్తించాలనుకుంటే ఒక్క మాటతో నీ అంతు చూసి ఉండేవాడు. కానీ అలా జరగదు. ఎందుకంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో నీ తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి. ఆయన కోపాన్ని నువ్వు సరిగ్గానే అంచనా వేశావు. అయితే ఆయన తన కోపాన్ని ఎప్పుడూ అలా ఉంచుకుంటాడు అనుకోకు. నువ్వు నీ పాపాన్ని విడిచి యేసుక్రీస్తు తట్టు తిరిగితే దేవుడు తన కోపాన్ని విడిచి నీ తట్టు తిరుగుతాడు. ఎందుకంటే దేవుడు ఎప్పటికీ దేవుడే. ఆయన ఏనాడు మనిషిలా ప్రవర్తించడు. నువ్వు పీకల లోతు వరకు పాపంలో కూరుకుపోయినప్పటికీ ఆయన దగ్గర నీకు ఇంకా పాప క్షమాపణ లభిస్తుంది. నీతో మంచిగా వ్యవహరించే దేవుణ్ణి కలిగి ఉన్నావు. ఆయన కఠినుడైన మనుష్యుడు కాడు. ఒక న్యాయవంతుడైన మనిషి కంటే ఎక్కువగా ఆయన నీతో వ్యవహరిస్తాడు. ఏ మానవ మాతృడు నీ ప్రవర్తనను భరించలేడు. నీ తండ్రి నీ వలన విసికి దుఃఖపడినట్లుగానే ఒక దేవదూత కూడా నీ విషయంలో విసికి ఉండొచ్చు. అయితే దేవుడు దీర్ఘశాంతం గలవాడు. ఒకసారి వచ్చి ఆయన దీర్ఘశాంతం ఎలాంటిదో చూడు. ఆయనను నమ్మి నీ పాపాలను ఒప్పుకో, నీ దుష్ట మార్గాల నుండి మళ్ళుకో, నువ్వు రక్షింపబడతావు. కాబట్టి దేవుని వాక్య వాగ్దానం ఉన్నది కనుక దేవుని వాక్యానికి లోబడి జీవించినప్పుడు ఆయన తన మాట అంగీకరించే వారిని ఆయన నిత్యము కోపించే దేవుడు కాదు. ఇటు విధముగా దేవుడు మన జీవితాల్లో కార్యమును జరిగించునుగాక. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. మరొక మారు నీ బంగారు పాదాల చెంత చేరి ఇటు విధముగా నీ వాక్యాన్ని మేమందరము ప్రభా ధ్యానించి వాక్య మర్మాలను వాక్య సుగుణాలను మా జీవితాలకు అనునయించుకున్నట్లుగా నీవిచ్చిన గొప్ప సమయం కొరకై మరొక దినము కొరకై వందనాలు తండ్రి. ఎందరూ నీ మాటలు వింటున్నారు, వారందరి జీవితాల్లో ప్రభా గొప్ప కార్యాలను జరిగించండి తండ్రి. ఇంతకాలం పాపంలోనూ లోకంలోనూ ఇష్టానుసారంగా వారు జీవిస్తూ వారి జీవితాన్ని పాడు చేసుకున్న వారు ఉన్నారేమో. అయితే ఈ వాక్య వాగ్దానాన్ని బట్టి మరలా నీ వైపుకు తిరుగుతూ ప్రభా నిన్ను వెన్నంటే జీవితాన్ని పాపాన్ని విడిచిపెట్టి ఆయా పశ్చాత్తాపముతో నేను వెంబడించగలిగిన జీవితాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. Changing me and changing